అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చేసినది కాదు, కేవలం కామెడీ పర్పస్, నవ్వుతూ ఎంజాయ్ చేయరు. అండ్ ఇంకోటి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి మామ. దీని కొంపంతంగా బర్రెవన్నట్టుందిగా ఇది. అసలు సోనీ ఏంది ఇది? పందిది చచ్చిపోయింది ఏంది? ఓ సోనీ, అయ్యో 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 నా పిల్ల చచ్చిపోయింది. ఇవాళ వ్యాలంటైన్స్ డే, ఇవాళనే చచ్చిపోవాలా నువ్వు? ఇప్పుడులే, కావాలంటే రేపు చచ్చిపోదువు గాని. సోనీ, ఓ సోనీ, ఓ లంబడి. దయ్యం 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 దయ్యం. అసలు దయ్యం కాదు, నేను నీ కళ్ళని కాకులు దెంగ, నేను నీకు దయ్యం లెక్క కనిపిస్తున్నానే. ఓ మై గాడ్ బిట్టు, నువ్వా? అసలు నువ్వు మా ఇంటి కిటికీ దగ్గర ఏం బిక్తున్నావు? నేనా? మూత్రం పోస్తున్నా. నీకు మీ ఇంట్లో బాత్రూమ్ లేదా? నీకు గుద్దా, నేను చెప్పే తింటావా? నీకు ఒకటి గుర్తే నీకు వచ్చిన. ఈ రోజు వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బిట్టు. నీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే గుద్దలే కట్టే, అది ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, దాంట్లో ఉంది కొత్తగా. ఇవాళ నువ్వు ఎట్లయినా వేసి నువ్వు నన్ను కలవనికి రా. అరే కానీ బిట్టు, నువ్వేం గునువకు, ఏం చెప్పకు. అరే పిచ్చోడా, ఈ రోజు మా అమ్మ నాన్న సాయంత్రం వరకు ఇంట్లో ఉండరు, మా తమ్ముడు నేనే ఉంటాం ఇంట్లో. ఇంకేంది మరి సెట్, మీ ఇంట్లోనే గుద్దుకుందాం. మీ తమ్ముని గారికి ఒక పోలింగ్ సెట్ చేసి తీసుకోసలే, వాడు దాన్ని చూసుకుంటా, నేను నిన్ను చూసుకుంటా. అయినా నాకు మస్తు పనులు ఉన్నాయి బిట్టు. మేకలకు స్నానం చేయాలి, ఎద్దులకు పెండ తీయాలి. నువ్వు బర్రెవా అనుకున్నాడు 10 గంటల వరకు వండుకుంటే ఎప్పుడు పెండ తీస్తావు? ఇప్పుడు లేచినావుగా, గా పనేదా దెబ్బ దెబ్బ కానీపో. అది కాదు బిట్టు, ఆశాలేశాలు దెంగకు. టెడ్డీ డే రోజు టెడ్డీ దెంగినవు, చాక్లెట్ డే రోజు చాక్లెట్ దెంగినవు, రోజు దెంగినవు, అన్ని డేలు బాగానే దెంగినవు అన్నిటికీ అన్ని. కానీ వ్యాలంటైన్స్ డే రోజు నేను దెంగుతాను, నువ్వు రానంటున్నావు. ఆహా, మా అక్క కాడ టెడ్డీ ఉంది, అది ఈ బిట్టు లంజోడికి ఇచ్చిందా? సరే మళ్ళీ జల్దీ పని అయిపోవద్దు అనుకోని బయటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది. ఆ గుడ్డి శంకరాన్ని బట్టలు ఉతకాలి, వాడు నా కోసం ఊరు మొత్తం గాలిస్తుండు లంజోడుకు. అసలు నువ్వు వాడి బట్టలు ఎందుకు ఉతకాలి? నీకోసం టెడ్డీ డే రోజు టెడ్డీ తెచ్చిన, ఆ రోజు తెచ్చినా కదా, అవన్నిటికీ పైసలు తెంగింది వాని దగ్గరనే అప్పుగా. వాని పంతల సొలి వానికి పైసలు ఏనికే నాకు అక్కడ పైసలు లేవు, అందుకే వాని బట్టలు ఉతుకుతానే ఒప్పందం ఒప్పుకున్నా. గుడ్డి తెప్పల మొక్కబ్దానా, నువ్వు దబ్బున పని కానిచ్చుకొని బయటకు వెళ్ళు, నేను కూడా గ్యాప్ లో వచ్చేస్తా పని చేసుకొని. నాకు ఇంట్లో కూర్చో వాళ్ళ పనులున్నాయి. నువ్వు ఇంకా ఎన్ని రోజులు సాకులు చెప్తావు సోనీ? మన మధ్య 4 సంవత్సరాల నుంచి బంధం ఉంది, ఇప్పటి వరకు నేను కనీసం నీ చెయ్యి కూడా పట్టుకోలేదు. బడా జామ పండు ఎంత తీయ ఉండదు, నేను కూడా చూడాలి కదా సోనీ. దబ్బున రెడీగా. ఇప్పుడు నాన్నకి ఈ విషయం మొత్తం చెప్పాలి. నీ వ్యాలంటైన్స్ డే ఎట్లుంటో నేను చూపిస్తా, గట్టిగా దెంగితే అప్పుడు బుద్ధి వస్తుంది. A few moments later. ఎస్ సోనీ, ఏం చేస్తున్నావే? కళ్ళు కప్పలు తగినాయా? వదినా, మా ఇంటికాడ కూడా కొంచెం పెండెత్తే పని ఉంది, ఆడ కూడా ఎత్తుతావా? ఓ గుద్దాకిలోడా, వదినతోటి ఇట్లాంటి పనులు చేపిస్తారా? ఊరి గుద్దలతో పాపం ఒక బాడుకోవు. పుణ్యానికారా సుల్లిగా రోజుకు 300 ఇస్తా. నీ మూతులు అసలు నువ్వు సపడాకుండు గుద్దాకిలోడా. నడివే పోదాం. అరే బిట్టు, నన్ను వదిలేరా బాబు. నీ చాక్లెట్ నీ మోకాన దింగుతా, నీ టెడ్డీ బేర్ నీ మోకాన దింగుతా, నువ్వు ఇచ్చిన అన్ని నీ మోకాన దింగుతా. నాకు ఇంకా చాలా పెండెత్తే పని ఉంది, నువ్వు ఇడికెళ్ళి పోతే నా పని నేను చేసుకుంటా. వదినా, మీ గేదె ఎంత పెండ వేస్తుంది? గంప నిండా వేస్తుంది పెండ. నాకు గుద్దంటే వేస్తుంది లంజోడక. నువ్వు నాకు సాయం చేసావు అని నిన్ను పట్టుకొస్తే గా పెండ గురించి ఏంద్రా నీ ఆరాటం? సోనీ, నీ ముసలు గుద్దని గద్దలు దెంగ, ఆ పెండ వరదెంగు ఫస్ట్. నడు పోదాం. బిట్టు, ఈ రోజు అయితే అస్సలు కుదరదు, రేపు రా పోదాం. నువ్వు రేపు అంటే నా మొండకు నాతులు కూడా గెలబడుతున్నాయి, కానీ నీ రేపు మాత్రం రాదు కదా. అసలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నిజం చెప్పు, లేకపోతే ఇప్పుడే నా చేయి కోసుకుంటా. ఆయన పోక ఆయనలో పుక్కినట్టు గంత పని చేయకు. మా నాయన రాక్షసుడు, ఈ విషయం మా నాయనకు తెలిస్తే మన ఇద్దరు చర్మం వలిసి కింద వరుస్తాడు. భద్రంగా ఉండు. సోనీ, నువ్వు నన్ను అస్సలు పట్టించుకుంటలేవే, ఎప్పుడు ఏదో ఒకటి సాకులు చెప్తున్నావు, స్కామ్ దింగుతున్నావు. అవును వదినా, బిట్టిగాడు గుద్దలో బాధపడుతుండు. అక్క దా, నాకు సాయి పెట్టిదు. అరే బుజ్జిగా, గా షాయి కన్నా ఈ పెండ బాగుంటది చూడు, ఒక్కసారి దెంగి తిను, షాయి కంటే కమ్మగా ఉంటది. బొమ్మాడిది, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ మాట్లాడుకుంటున్నాం, సపడాక లోపల దెంగే. బిట్టారే, నీకెందుకురా, నా ఇష్టం వచ్చినట్టుంటా, నువ్వు దెంగే మా ఇంటి ముందుకెళ్ళి. ఒరే చిన్నపాటి బొమ్మాడిది, నువ్వు బట్టలు వేసుకోవేంద్రా, ఎప్పుడు ఇట్లనే తిరుగుతావు? నీ సుల్లు ఎప్పుడో పిల్లి కొరుకుతుంది. నా ఇష్టం రా, నేను గిట్లనే తిరుగుతా. ఒరే బొమ్మాడిది, నిన్ను పెండల ముంచి తీస్తా. అక్క నువ్వు నడు లోపలికి, అమ్మా నాన్న వస్తురంట. దెంగకు బొమ్మాడిది, మీ అమ్మా నాన్న రారని నాకు తెలుసు అయ్యాల. అబద్ధం ఎందుకు చెప్తున్నావు? బిట్టారే, సపడాక పో ఇంటికి, మా వాళ్ళు వస్తురంట. ఈ రోజు అస్సలు కుదరదు, ఇంకెప్పుడైనా కలుద్దాం. మామ బిట్టారే, వీడు నిన్ను పిచ్చోని చేస్తుండ్రా, వీని దగ్గర ఫోన్ లేదు ఏం లేదు, వీని అయ్యి వస్తున్నాను వీనికెట్లా తెలుసు? నువ్వు పిచ్చి గుద్దుని కాబట్టి వీడు నిన్ను ఇట్లా ఆడిస్తుండు. ఒరే బొమ్మాడిది, ఏంద్రా నీ మూతురసుల్లి అబద్ధం చెప్తున్నావు? ఇప్పుడే మీ అయ్యకి ఫోన్ చేసినారా చోటు, మీ అయ్య రాత్రి వరకు రాడంట. ఇంకేంది సోనీ, దెంగేదంపా. A few moments later. బాయ్, మాకు ఒక రూమ్ కావాలి అర్జెంట్. ఏ అమ్మాయి, నిన్నెక్కడో చూసినట్టుంది. మీ తాత వట్టకాయ, మీ అమ్మమ్మ కూతుర్ని నేను.
ఎర్రిపోక ఏంటమ్మా ఈ కోపమే? చెప్పనుకుంది ఎంత ఫాల్తులని చూడక రూమ్ లోనే ఎలా చెప్పు సపడాక. ఉన్నాయి ఒక పేషెంట్ లోపలికి వెళ్ళిండి ఇప్పుడే. పేషెంటా? ఊరారి బిట్టు నువ్వు నన్ను హాస్పిటల్కి ఎందుకు పట్టుకొచ్చినావు? నా కిడ్నీ అమ్మక దింగతమైంది. నీ కిడ్నీ ఒకటి తీసుకుంటాడే మురిగిపోయిన కిడ్నీ. నీ కళ్ళు దెంగినాయి అని ఆడ హోటల్ పేరు కనిపిస్తలేదా యో అని? మరి వీడేంది పేషెంట్ లోపలికి పోయిండని అన్నాడు? లోపల ఎవరో జంటు ఉన్నట్టున్నారే. ఇవాళ అసలే వ్యాలంటైన్స్ డే చెకింగ్లు జరుగుతాయి, అందుకే గట్లా చెప్పినట్టుండు పేషెంట్ ఉండని. అయినా నీకు దిమాగ్ గుద్దలు ఉంటది, నీకు అర్థం కాదు పడదాం కాదు. ఏరా గదుందా గది? ఓ దొంగ తాత. అరే బిట్టు వా తాత వా, ముసలోనివే గాని గట్టోనివే. నువ్వు వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నావా? తాత నువ్వు మంచి ఆటగానివే, ఈ వయసులో కూడా వ్యాలంటైన్స్ డే చేసుకుంటున్నావు. అరే బిట్టు నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఈ ముసల్దానికి కళ్ళు కనిపించవు కళ్ళు, అందుకే రోడ్ దాటిస్తున్నా. సమాజ సేవ లేదు సొల్లి లేదు. నాకు నీ గురించి తెలుసు తాత, నువ్వు దొంగ పోకోనివి. మీ మనవన్ దగ్గరనే అబద్ధాలు ఆడుతున్నావా తాత? చెప్పు తాత, ఏ గది తలుపులు తీయమంటావు? ఏమే రథాలు, మనం వేరే హోటల్కి పోదన్నాడు. రే పెట్టారే తొందరగా చూడు, మా నాన్న వస్తాడు మళ్ళా. బాయ్ ఏంది బాయ్, 4 గదులు ఉన్నాయి, ఒక్కటి కూడా ఖాళీగా లేదా? బ్రో ఇలా వ్యాలంటైన్స్ డే, ఇలా గదులు ఏడ ఖాళీగా ఉంటాయి. అవును నిజమే, ఈ రోజు ఊర్లో ఉన్న వేటగాళ్ళు మొత్తం వేట ఆడతారు. ఏం బాబు రూమ్ కెంత? ఓ మై గాడ్ డాడీ. కొడుకా బిట్టారే. డాడీ నువ్వు మా అమ్మని మోసం చేసినావు, మళ్ళీ నువ్వు ఎవరిని నిలబట్టుకొచ్చినావు తెలుసా? మా స్కూల్ మేడం నిలబట్టుకొచ్చినావు. కొడుకా బిట్టారే, నువ్వు అనుకున్నంత ఏం లేదు రేడా. తాత కొడుకు మనవాడు, మీ ముగ్గురు వేటగానే ఉన్నట్టు కదరయ్యా. ఓ మై డియర్ సన్, నువ్వు ఇంట్లో ఈ విషయం ఎవరికి చెప్పకు. బాయ్ రూమ్ కాలైంది, పోతారా లోపడకు? నడువే రూమ్ కాలైందంటే లోపలికి. సోనే అరే బిట్టారై, నా మంచితనాన్ని బాగా వాడుకున్నారు కదరా. నానా మీరు అనుకున్నట్టు ఏం లేదు ఇక. ముందు మీ ఇద్దరిని ఇదంతే, అప్పుడు మీరు అసలు విషయం చెప్తారు. ఎయ్యినా కొడుకుని. అంకుల్ 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 ఓకే గాయ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని కామెంట్ వేసుకోండి. ఇంకా గుద్దవాళ్ళని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తోటి గుద్దవాళ్ళని ఆపిస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.